నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఏం రాశారు, ఆంధ్రాలో ఏం రాశారు, తెలంగాణలో ఏం రాశారు, అట్లా ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏం రాశారు, ఏపీలో ఏం రాశారు, ఈనాడు ఏపీలో ఏం రాశారు, తెలంగాణలో ఏమి వార్తలు వచ్చినాయి, రెండు తెలుగు రాష్ట్రాల వార్తలను ఇంతవరకు ఎవరు చూపలేదు. నేను మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూస్తున్నాను. అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే, ట్రంప్ వాణిజ్య యుద్ధము, మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా. రెండు పొరుగు దేశాలు ఉత్పత్తులపై 25% టారిఫ్, చైనా నుంచి దిగుమతులపై 10%. అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వులు. చూడండి, ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించారంట. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా చేయిస్తున్నాడంట మొత్తం. నెక్స్ట్, జగన్ పాపం జనానికి శాపం. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టులకు పిఎన్ఏలు పెండింగ్ పెట్టిన ఫలితం. ఇప్పుడు బీసీడీ జీఎస్టీ పేరిట అదనపు మోత, ప్రజలపై 2.75 కోట్ల భారము. చూడండి, కడపలో ఏం జరిగింది అనేది చూడండి మీరే. జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకు దుష్ట ప్రచారం విద్యుత్ సమస్యలను వదలట్లేదు. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 700 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఇప్పుడు కొనసాగించి ఉంటే ప్రజలపై 2.775 కోట్ల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది. దానిపై కోర్టు కేసులు విచారణల తర్వాత 2024 ఎన్నికల కొద్ది నెలల ముందు హడావుడిగా పీపీఏలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకునింది. ఈలోగా 4.5 ఏళ్ల జాప్యం జరిగింది. చూడండి, ఈ కడపలో జగను అప్పుడున్న అన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు అదనపు భారం పెరుగుతుందంట. ఎవరైనా ఒక సీఎం చేసిన దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మోడీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు, దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు. ఢిల్లీ మాత్రం మురికి కూపం, పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం. అందుకే బహుజాపాకు మద్దతు ఇవ్వాలి. ఢిల్లీ ఓటర్లకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారండి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేదానికి. అక్కడ తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు చూడడానికి విపరీతమైన జనం వచ్చారు. కేకలు కేరింతలతో ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు చూడడానికి కూడా జనం చాలామంది వచ్చారు. దేశ రాజధాని ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉండాలి. ఇక్కడ మనమంతా ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందించాలి. అప్పుడే ఈ నగరంలో ప్రతి సాధ్యము. మన దేశానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. రాజధాని ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో చిక్కుకునింది. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ప్రచారం. అది మెయిన్ ఎడిషన్లో వచ్చింది. అది ఏపీలో. ఇంకా సెకండ్ పేజీలో ఏముందో చూద్దాం. గంజాయి కేసుల్లో 20 ఏళ్ల జైలు, 2 కేసుల్లో దోషిగా తేలితే మరణశిక్షకు అవకాశము. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ చిక్కితే ఏడాది కారాగారము. గత ఏడాది 25 కేసుల్లో 45 మందికి 10 ఏళ్ళ పైగా జైలు శిక్ష. అది చూడండి, గంజాయి కానీ ఇది కానీ అమ్మితే మటుకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది ప్రజెంట్. ఇంకా చూడండి, అండమాన్ నికోబార్ పంపేందుకు సిద్ధం చేస్తున్న టమాటాలంట. ములకల చెరువు నుంచి అండమాన్ కంట టమాటాలు ఎగుమతితో లాభాలు. చూడండి,
రైతు ఖర్చు లేకుండా కోతలు. టమాటాల ధరల పతనం కావడంతో కొన్ని ప్రాంతాలు రైతులు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభాలు పొందవచ్చని అన్నమయ్య జిల్లా ములకల చెరువుకు చెందిన రైతు నిరూపించారు. టమాటాలను అండమాన దీవులకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జించాడు. ములకల చెరువుకు చెందిన మునీర్ బాషా 10 ఎకరాల్లో 20 లక్షల ఖర్చుతో టమాటా సాగు చేశారు. చూడు, పంట కోత దశకు వచ్చే సమయానికి ధరలు తగ్గడంతో అండమాన దీవులకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాడు. 500 బాక్సులు సిద్ధం చేసి చెన్నై ఓడరేవు ద్వారా అండమాన్కు పంపారు. రవాణాకు వారం రోజులు పడుతుంది. తగిన జాగ్రత్తలు పాటించడంతో అక్కడ వ్యాపారులు మునీర్ను ఆశ్రమిస్తున్నారు. నాణ్యమైన ద్వారగా ఉండే టమాటాలను కోసి పంపుతున్నారు. రైతులు టమాటాలను స్థానిక మార్కెట్కు తరలిస్తే కూలీ, కమిషన్, రవాణా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అండమాన్కి ఎగుమతి చేసేందుకు ఏమీ అవసరం లేదని రైతు మునీర్ చెప్తున్నారు. చూడు, అన్నమయ్య జిల్లాలో టమాటాలు చూడండి. ఇది దేశమంతా మోడీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారింది. తాగేందుకు స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి దావరింపింది. ఒకప్పుడు ఉపాధి కోసం బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చేవారు, కానీ ఇప్పుడు బీహార్ వాసులు నేరుగా దక్షిణ భారతదేశానికి వస్తున్నారు. అందుకు కారణం ఇక్కడ అభివృద్ధి లేకపోవడమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పక్కన బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్, వేదికపై కేంద్ర మంత్రులు పెన్నంనేని చంద్రశేఖర్, మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు. చూడండి, నేను ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చూశారు. విపరీతమైన జనం చంద్రబాబు నాయుడు చూడడానికి. ఇది మన ఈనాడు ఆంధ్రాలో ఉన్నది. ఇంకా తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో ఏం చేశారు, ఏం రాశారు అనేది చూద్దాం. తెలంగాణలో బీసీ జనాభా పార్టీ 6.25% అని రాశారండి తెలంగాణ ఈనాడులో. ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45, ఓబీసీలు 15.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. తెలంగాణ సామూహిక ఆర్థిక సర్వే చారిత్రాత్మకము. సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన కుటుంబ సర్వేలు చేపించారు కదండి. ఆ సర్వే నివేదికను ఇప్పుడు ఒక కమిటీకి చెప్పారు. దాంట్లో బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు. పార్టీ 6.25% బీసీ జనాభా ఉన్నారు. కానీ వాళ్ళకుండే రిజర్వేషన్లు తక్కువ, వాళ్ళకుండే సౌకర్యాలు తక్కువ. అందుకని ఈ కుటుంబ సర్వే చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలనేదే ఈ ఇంకా ప్రభుత్వ ఉద్దేశము. దానికనే ఇంటింటికి సర్వే చేశారు. బీసీ జనాభా ఎక్కువ ఉందని తేలింది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే అండర్-19 మహిళా ప్రపంచ కప్ విజేత భారత్. అమ్మాయిల అదర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. త్రిషా ఆల్రౌండర్ జోరు. చూడండి, ప్రపంచ కప్లో తెలుగు అమ్మాయి త్రిషా గొంగోడికి ఎదురు లేకపోయింది. బ్యాటుతో, బంతితో అంతా తనపై త్రిషా మరోసారి చెలరేగిన వేళ. చూడండి, అమ్మాయిల అదర్స్ దక్షిణాఫ్రికాపై ప్రపంచ వరల్డ్ కప్ గెలిచారు మహిళలు. అండర్-19 వాళ్ళు. అండ్ చాలా నెక్స్ట్ రేపు శాసనసభ సమావేశము. శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ. అంతకుముందు మంత్రివర్గంతో భేటీ. చూడండి, ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. చూడండి, తెలంగాణ శాసన మండలి, శాసనసభ రేపు సమావేశం నుంచి ఈ కమిటీ యొక్క నివేదికను అక్కడ ప్రకటిస్తారంట. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను చూపుతున్న మంత్రులు దామోదర్ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. చూడండి, అధికారుల ఉల్లంఘనలు, సామాన్యుల గోళ్లు. భూ హక్కుల మార్పిడికి పలువురు తహసీల్దార్లు, ఆర్జీఓలు ఇష్టారీత ఆదేశాలు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు. 2 వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నిరుపేదలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వము అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడి. ఢిల్లీ పీఠం ఎవరిదో ఫలితాలపై ఉదరగొడుతున్న పార్టీలు. కుంభమేళలో నేడు వసంత పంచమి, 4 నుంచి 6 కోట్ల మంది రావచ్చునని అంచనా. అది తెలంగాణ దాంట్లో రాశారు. ఇంకేం రాశారంటే, ట్యాంక్ బండ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో సబీర్ అలీ, ఈర్బల్ శంకర్, సీతక్క తదితరులు. కేంద్రానిది సౌతి తల్లి ప్రేమ, బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాజీనామా చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. అది తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏం ఇవ్వలేదు అని నిన్న ధర్నా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అది 100 మంది 10,000 నేరాలు, వేర్వేరు ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్ల మోసాలు, కేసులన్నీ ఒకేసారి చేరుస్తున్న తెలంగాణ పోలీసులు. ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన. 100 మంది 10,000 నేరాలు చేశారంట. ఇది తెలంగాణ ఈనాడులో వచ్చిన ఎడిషన్. ఇంకా చూస్తే సాక్షి, మన అభిమాన సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు చూద్దాం. ఎందుకంటే సాక్షి చదివితేనే కిక్ ఉంటుంది. అజేయం అద్వైతం, వరుసగా రెండోసారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు. తొలి కల నెరవేరింది. 2 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలవడం శిరస్మానేమో. ఇంకా సీనియర్ స్థాయిపై దృష్టి. కోలాపూర్ నుంచి సాక్షితో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ త్రిష. చూడండి, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ త్రిష మంచిగా అద్భుతం చూపించిందంట. మన మిత్ర మరోమారు చూడే, నాడు సేవామిత్ర నేడు మన మిత్ర. పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే. 520 రకాల సేవల, 420 మోసాల. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రము. ఆధార్ నెంబరుతో కుటుంబ వివరాలు మొత్తము బహిర్గతము. గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం. పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి. అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళాలి? మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో అని ఎన్ని చేతులు మారతాయో. టీడీపీ కూటమి సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఇంకా ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కార్ స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. అది 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ అవే కుట్రలు. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్లు తొలగింపు పన్నాంగము. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలను మరింత వదును. ఆధారు, ఐటీ చట్టాల ఉల్లంఘన. సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు. బరి తెగించిన బాబు ప్రభుత్వము. ఇది సాక్షిలో మెయిన్ హెడ్డింగ్. చంద్రబాబు నాయుడు గారి గురించి రాయకపోతే సాక్షి పేపర్ ఎట్లా అనిపిస్తుంది? జగన్ గురించి రాయరు కదా. చంద్రబాబు నాయుడు గురించి రాస్తేనే సాక్షి పేపర్కు సంతోషం. చంద్రబాబు నాయుడు 420 కుట్ర అని. మళ్ళీ మీరు వాలంటీర్లతో చేయించింది ఇదే కదా, మీరు చేసింది అదే కదా. ఇళ్ళకు పంపించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో వాళ్ళతో ఎంతమందిని వాలంటీర్లు ఇబ్బంది పెట్టారు, అది మీరు చేసింది అదే కదా. సాక్షిలో రాయకపోతే వీళ్ళకు ఏదో ఒకటి రాయాల, రాస్తూనే ఉంటారు. అది కెనడా మెక్సికో చైనాపై టారిఫ్ కొరడా. సుంకాల ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు. అదే ట్రంప్ బయట కొన్ని దేశాల మీద ఇక వాటి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్లు మీద కానీ వాటి మీద సుంకం విధిస్తున్నాడంట. ఇంకొకటి ఏం రాశారంటే, ఈరోజు వసంత పంచమి వేళ నేడు అమృత స్నానం. అదే వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళలో సోమవారము అమృత స్నాన కార్యక్రమం జరగనున్నది. కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారంట. ఇందిరా సర్కారు ఉంటే పన్నుకే 10 లక్షలు. చూడండి, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రజల నుంచి ముక్కు పిండి అత్యధిక పన్నులు వసూలు చేసిన వారిని ప్రధాని మోడీ ఆరోపించారు. ఇందిరాగాంధీ బతికుంటే
ఆమె పాలనలో 12 లక్షల వార్షిక ఆదాయానికి వీళ్ళుగా 10 లక్షలు పన్ను కట్టాల్సి వచ్చిందన్నారు. చూడండి. మహిళా జడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి. అన్నమయ్య జిల్లా జాండ్రపల్లిలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ సభ్యురాలు అంబవత్తిన రామాదేవి ఇంటిపై టీడీపీ మహిళలు కత్తులు రాళ్లతో దాడి చేశారు. అది రాశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులు ధ్వంసం చేసింది. సేమ్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, వీళ్ళు అదే చేస్తారు. అప్పుడు నామినేషన్లు కూడా వేయకుండా చేశారు కదా. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లన్నీ ఏకీగ్రహం చేసుకున్నారు. సేమ్ ఇప్పుడు ఇలా చేస్తారు. దాని ఏముంది చెప్పండి? ఏం తేడా లేదు, సేమ్ తేడా. ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చి 5 ఏళ్లలో మీకు ఎందుకు రాలా ప్రజాస్వామ్యం? అప్పుడు మీరు అదేగా చేశారు కదా, చెప్పండి. పోటీ చేయడానికి వీలు లేదంటూ బెదిరింపులు, సంఖ్యాబలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తుంది. మాజీ మంత్రులు అంబటి, ఎల్లంపల్లి, వైఎస్ఆర్సీ నేతల ఆగ్రహము. టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు. ఇప్పు ఉల్లంఘించిన వారు డిస్క్వాలిటీ అవుతారని వెల్లడి. అది సేమ్ అంతే. మీరు ఎట్లా చేశారు వాళ్ళంతే. నేడు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు, 4 డిప్యూటీ మేయర్లు, 5 మున్సిపాలిటీ చైర్మన్లు పదవులు కూడా. అది చూడండి, అది రాశారు. ముద్రగడ ఇంటిపై దాడి, కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు తొలగించిన నానా బీచము. కీర్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగము. జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచేలా అరుపులు. కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసులు మోహరింపు. అది రాశారు. ఇంకేం రాశారు? భారత్ ఎదుగుల అన్యోన్యము. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభ పరిణామము. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి వెల్లడి. విద్యుత్ రైలుకు వందనము. 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు. ముంబై కౌర్లా మార్గంలో మొదటి వినియోగము. 1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుత్తీకరణ. పెద్ద దేశాల్లో రైల్వే విద్యుత్తీకరణ అత్యధికంగా జరిగిన దేశం మనదే. అది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి హైదరాబాద్లో ఏం రాశారు చూద్దాం. ఇక్కడ టీఆర్ఎస్తో జోడీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఎప్పుడు ఇది? అది తెలంగాణ సాక్షి పేపర్లో మెయిన్ చూద్దాం ఏం రాశారు. ఏమి చూస్తే మెయిన్ హెడ్డింగ్ చూస్తే సేమ్ అదే రాశారండి. అజేయము అజేత్యము, తొలికల నెరవేరింది. 2 సార్లు అండర్-19 వరల్డ్ కప్లో గెలిచారు కదా, వాళ్ళ గురించే మెయిన్ ఎడిషన్గా రాశారు. ఇంకా బీసీ జనాభా దాని మీద కూడా రాశారు. ఇంకోటి ఈరోజు పార్లమెంటు అదే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా రాశారు. ఇంకా హైదరాబాద్ సాక్షి లెక్క తేలింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 3.7 కోట్లు. సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు. గుర్తించిన కుటుంబాలు 1,15,17,457. సర్వే చేసినవి 1,12,000 1,12,15,134 కుటుంబాలు సర్వే చేశారంట.
3 లక్షల పైగా కుటుంబాలకు చెందిన 16 లక్షల మంది సర్వేకు దూరము. తాళమేసి ఉన్న ఇండ్లు 1,03,000 వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన వారు 1,68,000. మిగతా వారంతా రాష్ట్రేతర వలస కార్మికులుగా గుర్తింపు. అది రాశారండి. ఇంకా వసంత పంచమి వేళ నేడు అమృత స్థానము, అది తెలంగాణ సాక్షిలో రాశారు. ఇంకా బడ్జెట్లో విపక్షపై యుద్ధము, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాము. కాంగ్రెస్ ధర్నాలో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 8 మంది చొప్పున టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఇబ్బంది గాడిద గుడ్డే. రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే. బీజేపీ ఎంపీలు తెలంగాణ డిఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలి. కిషన్ రెడ్డి, సంజయ్ రాజీనామా చేయాలని డిమాండు. నేడు జిల్లా కేంద్రాల్లో నిరసన పిలుపు. అది కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ప్రభుత్వ స్కూల్లో ఏవి ఆధారిత బోధన. వచ్చే ఏడాది నుంచి 5,000 స్కూళ్ళల్లో జోరు. 5వ తరగతి నుంచి 10th వరకు వర్చువల్ రియాలిటీ నివాదంలో పాఠాలంట. తాగునీటికి తిప్పలు, ఒకటికొస్తే అవస్థలు. అంగన్వాడీల్లో ఆ సౌకర్యాలు ఎప్పుడు. ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు. కేంద్రం 10,000 కోట్లు మంజూరు చేసిన నత్తనడకన పనులు. రాష్ట్ర వ్యాప్తంగా 7,020 అంగన్వాడీలకు టాయిలెట్లు మంజూరు. 1.015 మాత్రమే పూర్తి. చూడండి, అంగన్వాడీ స్కూల్లో సరిగా లేవని సాక్షి తెలంగాణలో రాశారు. ఇందిరా సర్కార్ ఉంటే పన్నుకే 10 లక్షలు. ఇది ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాపై సుంకం విధించి అది కూడా రాశారండి. తెలంగాణలో వార్తలు అయితే మెయిన్ ఎడిటింగ్లు ఇదే రాశారు. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏముంది మెయిన్ ఎడిటింగ్ చూద్దాం. పేపర్ల వార్తలు మీరు ప్రతిరోజు చూడండి, ఎందుకంటే మీకు కూడా మంచిది. మేము వార్తలు ఇప్పుడు 3 పేపర్లు 2 స్టేట్లలో కొనాలంటే మీకు కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు మెయిన్ పేపర్లో ఏం ఎడిటింగ్లు ఉన్నాయి మీకు కూడా తెలిసిపోతాయి, వార్తలు కూడా మీకు కూడా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి వస్తే మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. అండర్-19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా 2వసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగమ్మాయి త్రిష ఆల్రౌండర్ ప్రదర్శన. ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ త్రిష అంట మన తెలుగమ్మాయి. నెక్స్ట్ వాకెండలు రికార్డుల అభిషేకము. సిక్సర్లతో ఓరెత్తిన మైదానం. 37 బంతుల్లో శతకము. ఆఖరి T20పై ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. బట్టర్సేన రికార్డు ఓటమి. చూడండి, అది రాశారు. నెక్స్ట్ టాస్క్ లేదు, ఫోర్సు లేదు. రాష్ట్రంలో భూముల అక్రమాలు నిగ్గు తేలుస్తా ఉన్న రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము. అక్రమాలను ఎంతటి వారిని ఉపేక్షిస్తాము. రెవెన్యూ శాఖ ఈ విషయంలో పట్టుదలగా పని చేయలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో భూవేదాలపై ఏం నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రజ్యోతి మెయిన్ దాంట్లో రాశారు. ఎందుకు రాశారంటే భూవేదాలపై చేష్టలు అడిగిన రెవెన్యూ. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకి డిసెంబర్లో నిర్ణయం. నేటికి కార్యరూపం దాల్సిన సీఎం ఆదేశము. అతిగతి లేని మదనపల్లి పైల్స్ దహనం కేసు. విశాఖ భూముల వ్యవహారం కంచికే. లోతైన విచారణ జరిగితే అధికారులు, వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలు. అందుకే సీఎం ఆదేశాలు బట్టదాయకులు. అధికారుల తీరుపై సర్వంతా అనుమానాలు. ఇది మటుకు నిజమే. ఎందుకంటే పైళ్ళు కాల్చిన అంటారు, భూమాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా అంత జరిగిందంటారు. వాటి మీద ఒక్క మీద విచారణ ఉండదు. మదనపల్లిలో అన్ని ఫైళ్ళు కాల్ చేసిన వాటి మీద చర్యలు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు ఇలా మితమీరిపోతున్నారో ప్రజల్లో కూడా వీళ్ళ మీద చూస్తూ ఉంటే వీళ్ళు ఒకటి అయిపోయారు అనే లెక్క ప్రజల్లో కూడా ఉంది. మళ్ళీ లేకపోతే ఏముండాలి చెప్పండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్ని అడవిలో ఇల్లు కట్టుకున్నాడు, ఫారెస్ట్. దాని మీద చర్యలు లేవు. పేపర్లో వస్తే రెండుసేపు మాట్లాడతారు, వదిలేసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెతక వైఖరి ఉంటే
మీ ఇంకా పరిస్థితి ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది ఇప్పటికిప్పటికే పెరుగుతుంది. నాడు గజానికి ఒక గుంతలో విలవిల, నేడు అద్దంగా రోడ్లు మిలమిల, రోడ్లకు మహాదర్శ. 5 ఏళ్లు పట్టించుకొని జగన్ సర్కారు, కూటమి ప్రభుత్వం రాగానే కదిలిన రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు, కొత్త రోడ్లు. అది చూడండి, ఇది కరెక్టే. 5 సంవత్సరాలున్న జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ రోడ్లు కానీ ఏమీ వేయలేదు, కానీ కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లకు అప్పుడే మంచి రోడ్లు వేసి గుంతలు పూడ్చుకుంటూ కొత్త కొత్త రోడ్లు వేసుకుంటూ పరిపాలన దిశగా ముందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. కానీ ఈ తప్పులు చేసిన వాళ్ళని, అధికారులను కానీ ఇంకో వాళ్ళని కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు. అదే ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరుగుతుంది. ఎవరు తప్పు చేశారు, మీరు చెప్పినట్టేనే అబద్ధాలా? మళ్ళీ అంత చేసి ఉండింటే ఎవరిని ఏమీ చేయట్లేదు చెప్పండి. అన్ని దాంట్లో తప్పులు అన్నారు, మళ్ళీ ఆ తప్పులను ఎత్తి చూపితే కదా ప్రజలకు తెలుస్తుంది. చెప్పండి. బాపట్ల శ్రీనివాసనగర్ కాలనీలో టీడీపీ కార్యాలయం కోసం విరాళం ఇచ్చిన స్థలము టీడీపీ స్థలానికే ఎసరు. 25 ఏళ్ల కిందట బాపట్లో పార్టీ ఆఫీస్ కోసం భూదానము. చంద్రబాబు పేరుతో 9.5 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించిన అభిమాని. ప్రస్తుతం విలువ 1.5 కోట్లు. దీనిపై ఎన్నడో కన్నేసిన భూమాఫియా నకిలీ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ యత్నాలు. తాజాగా దొంగ పత్రాలతో రుణం కోసం యత్నము. గుట్టూరట్టు టీడీపీ నేతల ఫిర్యాదుతో రంగంలేక పోలీసులు. వారి అదుపులోకి నక్క సతీర్ రెడ్డి, మరో సూత్రధారి కూడా. చూడండి, టీడీపీ కార్యాలయానికి ఇచ్చింది కూడా మొత్తం ఆ స్థలాన్ని కూడా కాజేయాలని చూస్తున్నారంట. ట్రంప్ సుంకాల కొరడా. కెనడా, మెక్సికో దిగుమతులపై 20% విధింపు. చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం. ఇది అన్ని పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్, ఢిల్లీని భ్రష్టు పట్టించారు. అదే పాలనలో అభివృద్ధి దూరమై రాజధాని. 5 ఏళ్లలో కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వలేదు. 1995 నాటి హైదరాబాద్లో ఇప్పటికి ఢిల్లీ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ ప్రచారానికి వెళ్ళారు, కానీ విపరీతమైన జనం వచ్చారు. తెలుగువారంతా ఏడున్నా కూడా చాలా బాగా వచ్చారు. ఇంకా తెలంగాణలో సగానికి పైగా బీసీలే రాశారు. రచన బడ్జెట్ తగ్గించేది లేదు. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిల్ వారెంటు. అయోధ్యలో దళిత యువతపై అత్యాచారము. జైలు నుంచి బెయిల్పై వచ్చి వృద్ధురాలపై రేపు హత్య. భర్త కిడ్నీ ఇక్కరించి ప్రియుడితో పరార్. 10 లక్షలు ఉదాయించిన భార్య. కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటూ మాయమాటలు. బిడ్డ చదువు పెళ్లి చేద్దామని సూచన. పశ్చిమ బెంగాల్లో చూడండి, భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో వెళ్ళిపోయిందంట. మరి అట్లుంటుంది మరి. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏం రాశారు చూసుకుంటే 3 పేపర్లు 2 స్టేట్లలోది కూడా కంప్లీట్ అవుతుంది. అదే రాశారండి. మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేసులు. అండర్-19 వరల్డ్ కప్లో విజేత భారత్ వరుసగా 2వసారి ట్రోఫీ కైవాసమని ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో రాశారు. ఇంకా చూస్తే జనాభాలో సగానికి పైగా రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలు వెల్లడించిన సబ్ కమిటీ. అన్ని వర్గాలకి న్యాయం చేసేందుకే సర్వే. 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు కేబినెట్లో నివేదిక. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణ అవకాశాలతో లిగించింది పొన్నం ప్రభాకర్. ఇది తెలంగాణ ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఇంకా ఏం చేసిందంటే, బీసీ కోటాపై రేపు అసెంబ్లీ. కులగణన సర్వే. ఎస్సీ వర్గీకరణపై చర్చ. శాసనసభ మండలి ప్రత్యేక సమావేశము. దానికి ముందు రాష్ట్ర మంత్రుల భేటీ. వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు అదనపు నివేదిక. ఇది తెలంగాణ ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో వచ్చింది. రేపు సపరేట్ పార్లమెంటుగా సపరేటు అసెంబ్లీ శాసన మండలి చేస్తారంట. 15 లోపు స్థానిక ఎన్నికలు షెడ్యూల్ విడుదల. అంగన్వాడీ చిన్నారులకు పాలు, మిలిటెంట్స్ అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలు తయారీ బాధ్యత. నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతక్క. చూడండి, 15 లోపు స్థానిక ఎన్నికలంట. సిద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. రెవెన్యూ మంత్రి పొంగులేటి అది రాశారు. ఇంకా బీసీలకు 47% రిజర్వేషన్ అమలు చేయాలి. మన ఓటు మన సీటుతో అధికారం. దేశవ్యాప్తంగా ఒకరోజు ఆందోళన ఉద్యమించాలని బీసీ మండల్
సూరత్ మండల్ పిలుపు చూడండి. తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు. కేంద్ర బడ్జెట్లో విభజనను నిరూపిస్తూ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నాము. పార్టీలకు అతీతంగా కదలాలి. కిషన్ రెడ్డి బండి రాజీనామా చేయాలి అని తెలంగాణ ఆంధ్రజ్యోతి పేపర్ మీద రాశారు. ఇంకా 5 లక్షల మందితో కేసీఆర్ సభ, త్వరలో గజ్వేల్లో నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలపై ఎజెండా. 5 లక్షల మందితో కేసీఆర్ సభ మీటింగ్ పెడుతున్నాడంట. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలపడానికి 5 లక్షల మందితో అంట. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు, అది పెట్టారు, అది రాశారు. ఇవన్నీ భర్త అయోధ్యలో దళిత యువతపై అత్యాచారం రాశారు, ఆ పేపర్లోనే ఉండాలి. భర్త కిడ్నీ ఎక్కిరించి పీరియడ్తో పరారి, ఇది రాశారండి. ఇది 3 పేపర్లు 2 స్టేట్లలో తెలుగులో మెయిన్ ఎడిషన్లో వచ్చిన వార్తలు మనం చూసాం. అలాగే నా ఛానల్ను రోజు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.